హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మా సిడిసి సెంటర్లో పిల్లలకి అందరికీ మేము ఒక యాక్టివిటీ ఇచ్చాము. యాక్టివిటీస్ బేసికలీ బోనాల గురించి. సో తెలంగాణ కల్చర్, బోనాలు, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ట్రెడిషన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం పాటు వాళ్ళకి కమ్యూనికేషన్ డెవలప్ చేయడము అండ్ ద సేమ్ టైం సోషల్ టాపిక్స్ మీద ఎంకరేజ్ చేయడము, ఇలాంటివన్నీ మేము ఎంకరేజ్ చేస్తుంటాం మా సిడిసిలో. అండ్ పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ట్రెడిషన్స్ గురించి అట్ ద సేమ్ టైం వాళ్ళ కల్చర్ గురించి చెప్పడం చాలా ఇంపార్టెంట్. నార్మల్గా సోషలైజేషన్ అంటే సోషల్ యాక్టివిటీస్లో వాళ్ళని ఎక్కువగా పార్టిసిపేట్ చేయడానికి ఎంకరేజ్ చేయాలి. అంటే టెంపుల్స్కి తీసుకెళ్లడము, అసలు బోనాలు ఎందుకు చేస్తారు అంటే వన్స్ అపాన్ ఏ టైం కలరా వచ్చినప్పుడు మన ఇండియాలో సో బోనము అంటే భోజనం పెడతామని దేవుడికి చాలా మంది ఒప్పుకుంటారు అనమాట. దాని తర్వాత అది బోనాలుగా కన్వర్ట్ అయ్యింది. అది పసుపు రాసి కుండలో అన్నం వండి దేవుడికి ఇస్తారు. కలరా వెళ్ళిపోయిన తర్వాత అది వాళ్ళు అలాగా నైవేద్యం అమ్మవారికి ఇచ్చారనమాట. అది ఆనవాయితీగా అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇలాగా ఒక సోషల్ స్టోరీ పిల్లలకి చెప్తూ వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల ఆ పిల్లల్లో ఆ సోషలైజేషన్కి కావాల్సినటువంటి ఇది అసలు ఇన్నర్ కాన్సెప్ట్ అనేది బిల్డ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మన కల్చర్ని వాటి ఇంపార్టెన్స్ని, వాటి హెరిటేజ్ని మనం చెప్పడం ఎంత ఇంపార్టెంటో, అవి ఎందుకు చేస్తున్నారు, దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటని చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.